నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ దొండపాడు గ్రామంలో సుమారు 43 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే రాము రాబోయే 5 ఏళ్ల కాలంలో గ్రామంలో ప్రతి మూల రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము గౌరీ శంకర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రాము అమ్మవారి కరుణ కటాక్షలతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే శరన్నవరాత్రి వేడుకల్లో నేడు 2వ రోజు ఆలయాల్లో పలు రూపాల భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్న భక్తులు శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. నేడు శుక్రవారం అమ్మవారు కాశీ అన్నపూర్ణదేవిగా స్వామివారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. నేడు ఆలయానికి శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఇచ్చేసి అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. వైభవంగా గౌరీ శంకర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని శాసనసభ్యులు వెనుగళ్ల రాము అన్నారు. ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులు వెనుగళ్ల రాముకు ఆయన కార్యనిర్వహణ అధికారి నటరాజన్ షణ్ముగం స్వాగతం పలగా అర్చకులు పొన్నకుమంతో స్వాగతం పలికారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో వైభవంగా నిర్వహించబడి అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నేడు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. अभय आयुः आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थो रत्नात्मकाम्यमोक्षपदाय वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः इष्ठाय नमः यज्ञोपवीतो रुद्राय नमः ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम वसुमते देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय नमः ओम भवस्कदेवस्य पत्न्ये नमः
ఈవో గారు అట్నుంచేయండి, ఏది చేసినా అట్నుంచేయండి. సార్ చేయండి. ఓం ఇమం వస్త్రాణి మే వసావసాదేయో ఆరక్షద్రావంతవో అసక్తాః అవాతరతమంతాని విస్మత్తేన మిత్రావరణా సచేతే ఓం యో వేదాం బ్రహ్మణో గుడ్లవల్లేరు మండలం వేమువరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ దేవస్థానం నందు శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు రెండో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంత గ్రామ ప్రజలు ఆలయానికి చేరుకొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నేడు శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడం జరిగిందని, ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండాలరావు తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారిని విశేషంగా 9 అలంకరణలు నిర్వహించి పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ వారి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్నటి నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజున రెండో రోజు శ్రీ కొండలమ్మ అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిగా అలంకరణ చేసి భక్తులకు శ్రీ కొండలమ్మ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, ఋత్వికులు, పండితులచే వివిధ పూజా కార్యక్రమాలు, అలాగే శాస్త్ర కుంకుమార్చనలు, హోమ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ రోజున మధ్యాహ్నం 1 గంటల నుండి మరియు 3 గంటల నుండి కూడా భక్తి భజన కాలక్షేపాలు, 7 గంటల నుండి కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అనంతరం 9 గంటల నుండి నాటక ప్రదర్శనలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులు 50 మంది శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ కొండలమ్మ అమ్మవారిని ధరించి అదేవిధంగా పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. కొండలమ్మ దేవి నమః. రాబో 5 ఏళ్లలో గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ రోడ్లు, డ్రైనేజీ వసతులను పూర్తి స్థాయిలో కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వీరంగళ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో ఎమ్మెల్యే వీరంగళ్ల రాము ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే రాముకు టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా అనంతరం సెంటర్లో టీడీపీ జెండాను ఎగరవేసిన అనంతరం ఎన్ఆర్జీఎస్ నిధులు 42.75 లక్షలతో గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 11 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి ఎమ్మెల్యే రాము శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ వారి వద్ద నుండి వినతులు, అర్జీలను స్వీకరించారు. ప్రజావేదికలో పాల్గొన్న అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము పలు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తూ అర్జీదారులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై ఇప్పటికీ 9 సార్లు సీఎం చంద్రబాబు నాయుడు కలిసినట్లుగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. గుడివాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రజావేదిక కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రామకోటేశ్వర, ఎండీఓ విష్ణుప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసెమురళి, సర్పంచ్ చోరగొండ సురేఖ, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రజా దర్బార్ ఇక్కడ తొండపాడు గ్రామంలో ఏర్పాటు చేయబడింది. ఇది మన గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగానే ఈ దొండపాడు గ్రామం
ఎప్పటి నుంచో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం, జనాలందరూ చైతన్యవంతులైన గ్రామం. బేసిక్గా ఈ గ్రామం నుంచి కూడా ఇంకా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేమైతే అదంతా గమనించుకున్నాం. ఈరోజు ఎంఎన్ఆర్జిఎస్ కింద మొత్తం 45 లక్షలు కదా, 42 లక్షలు 42 లక్షలు ఎంఎన్ఆర్జిఎస్ కింద ఇక్కడ గ్రాంట్ అయింది. 11 రోడ్లు వేస్తున్నాం. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కాకుండా దొండపాడు గ్రామంలో మెయిన్ రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అసలు వస్తానికే దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు దొండపాడుకి డైరెక్ట్ రోడ్డు ఉంటే నేను కూడా మోటూరు మీదగా తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇది నేను చెప్పినప్పుడే చెప్పాను. సో దీనికి కూడా మనకి 40 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆ మెయిన్ రోడ్డుకి కూడా గుంటలు పోడ్చడానికి దీంట్లో ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా భయంకరంగా ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో మన అడిగినవన్నీ సాధ్యమైనంత వరకు చేసి పెడతా ఉన్నారు. ఇందులో భాగంగానే మనకి ఆ మెయిన్ రోడ్ కూడా ఏమైంది కొంతవరకు అదైతే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మొత్తం మీద ఎక్కడ ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ పూర్తిగా మేము అక్కడ పనిచేస్తానికి రెడీగా ఉన్నాం. ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయా అని చెప్పేసి రోజువారీ కార్యక్రమం కింద అది పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రామంలో నాకు అంటే అంత అభివృద్ధి చెందిన గ్రామం దొండపాడు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడి నుంచి మా ఎన్ఆర్ఐలే బోల్డంతమంది ఉన్నారు. నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయిన చాలామంది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు, గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోరుకునే గ్రామం. ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఉన్నాం. మీకు డ్రైనేజీలు, రోడ్లు మొత్తం అన్నీ పడిపోయేటట్టుగా చేసి పెడతాను ఈ 5 ఏళ్ళలో. సో ఈ ప్రస్తుతానికి మాత్రం 1800 మీటర్ల రోడ్డు శాంక్షన్ అయింది. 11 రోడ్లు శాంక్షన్ అయినాయి. మొత్తం కలిపి మనకు 42 లక్షలు శాంక్షన్ అయి ఉందండి. సో మనం ఇలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికంగా చేసుకుందామని చెప్పి మాటిస్తా ఉన్నాను. మన గుడివాడ శాసనసభ్యులు వెనుకల రామన్ గారికి, అట్లాగే మన గుడివాడ ఆర్డీఓ గారికి, మన తహసీల్దార్ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, అట్లాగే ఎండిఓ గారికి ఈ కార్యక్రమంలో ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 100 రోజుల పాలనలో ప్రజావేదిక అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలియపడటం, అదేవిధంగా సంబంధం అంటే అర్జీల రూపంలో తీసుకుని ఎమ్మెల్యేగా అందజేయడం, అది ఎమ్మెల్యే తత్కరమే 190 రోజుల్లో పరిష్కారం అయ్యే ఆలోచిస్తున్నాం. ఈ నిరంతరం చంద్రబాబు నాయుడు గారు రెజ్యూమ్లో పనిచేసి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 90 రోజులని ఈ యొక్క దొండపాడు గ్రామానికి 42 లక్షలతో 11 సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ రోడ్డు కూడా 45 లక్షల రూపాయలు చిన్న మ్యాచింగ్ రంగం ఇవ్వడం జరిగింది. అట్లా ఇదే కాకుండా మీ సమస్య ఏదైనా కానీ శాసనసభ్యులకు 10 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిధంగా ఏర్పాటు చేసిన దొండపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు బసవ గారు కానీ, రాజేంద్ర గారు కానీ, కుటుంబ రాజేంద్ర కానీ వీళ్ళందరూ కూడా పేరు వస్తున్న, అట్లాగే మా సీనియర్ నాయకులు దొండపాడు బాబాయ్ గారు కానీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకుంటూ మన అవన్నీ చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, చేస్తున్నారు. ఇదే నచ్చింది. థ్యాంక్ యూ అండి. బంటుమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. నేడు 2వ రోజు అమ్మవారిని శ్రీ గజలక్ష్మీదేవిగా, స్వామివారిని శ్రీ బిల్లేశ్వర స్వామిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శుక్రవారం రోజున అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్న నేడు ఎవరైతే అమ్మవారిని దర్శించుకొని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలియజేశారు. ఈ రోజు గుడివాడ బంటుమిల్లి రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో పార్వతీ అమ్మవారికి ఈరోజు అలంకరణ, గజలక్ష్మీదేవి అలంకరణ. ఈ గజలక్ష్మి అనేటువంటి దానికి గజము అంటే ఏనుగు. ఆ ఏనుగు విశేషం ఏమిటంటే
శ్రీ మహావిష్ణు వాహనం విష్ణువు లక్ష్మి కూడా ఆ యొక్క వాహనంగా వ్యవహరిస్తుంది ఏనుగు. అయితే అన్ని జంతువుల్లో కల్లా విశేషమైనటువంటిది పెద్దదైనటువంటిది ఏనుగు. అయితే ఈ గజలక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే ఏనుగు ఎంత ఎత్తు బరువు ఉంటుందో అంతటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈ అమ్మవారిని సేవించినట్లయితే సర్వ కోరికలు కూడా నెరవేరి సుఖశాంతులతో ఉంటూ జీవితాన్ని పొందుతారు. ఇక్కడ అమ్మవారిని సేవించిన వాళ్ళందరికీ కూడా అష్టభోగాలన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు 2వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా అలంకరింపబడి భక్తులకు దర్శనమివ్వగా నగేశ్వర స్వామివారు అర్ధనారీశ్వర స్వామిగా మరియు స్వామివారు శ్రీ కుర్మ అవతారంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలో ప్రతిరోజు దంపతులు పీటల మీద కూర్చొని అమ్మవారికి స్వామివారికి విశేషంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు జవాజీ గంగరాజు తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి నారాయణరావు, మురళీకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సముద్రాల వెంకట జగ్గారావు, కోశాధికారి టంగుటూరి వెంకట సుబ్బారావు, అదనపు కోశాధికారి గోపాలకృష్ణ, సాయి మరి పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జయవాసవి గుడివాడ పట్టణం ఏం చేసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి నగరేశ్వర జనార్దన స్వామి ఆలయం ప్రాంగణం నందు ఈరోజు అనగా నవరాత్రి ప్రారంభం నుంచి 2వ రోజు ఈరోజు కార్యక్రమాలను అమ్మవారి అలంకారం గాయత్రీదేవి, అదేవిధంగా నగరేశ్వర స్వామి వారిని అర్ధనారీశ్వరుడు, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జనార్దన స్వామికి మత్స్యనారాయణ అలంకారాన్ని దర్శనిస్తున్నారు. మరి అదేవిధంగా రేపు అనగా అన్నపూర్ణాదేవి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలని మరి ఎంతో అభివృద్ధిగా దాతల సహకారంతో జరుగుతున్నది. నభూతో భవిష్యత్తుగా దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అభివృద్ధికి సహకరించిన దాతలందరికీ కూడా మరి ఒకసారి శ్రీ వాసవిమాత ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా వాసవిమాత ఆశీస్సులు ఉండి మరి వారి యొక్క అభిష్టాలు నెరవేర్చే అమ్మ కల్పవల్లి అయిన మన అన్నపూర్ణాదేవి అవతారం ఇలా అన్ని రకాల అలంకారాలు ఉంటాయి. మరి ఈరోజు గాయత్రి మరి మనకి తెలిసిన అన్నిటి లేకుండా అతి పవిత్రమైన అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తే ఓం భూర్భువ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ మంత్రంలోనే సర్వ దేవాది దేవతలందరూ కూడా ఉంటారు. మరి అటువంటి మంత్రాన్ని మనం స్మరించుకొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తరించవలసిందిగా కోరుతున్నాం. దేవీ నవరాత్రులు సందర్భంగా ఈరోజు 2వ రోజు మరి గాయత్రీదేవి అమ్మవారి అలంకారంతో అతి వైభవముగా అతి సుందరముగా అమ్మవారిని మరి తీర్చిదిద్ది మా యొక్క పట్టణ ఆరవైశ్య సంఘ అధ్యక్షులు మరియు కమిటీ మెంబర్లు పాలకవర్గము అందరూ కూడా కలిసి ఈ యొక్క 9 రోజులు కూడా ఈ యొక్క దేవాలయాల్లో ఏమి జరుగుతున్నాయి ఏంటి మంచి చెడు కూడా చూసుకుంటూ అందరిని కూడా కలుపుకుంటూ వెళ్తూ మరి ఈ యొక్క 9 రోజులు కార్యక్రమాన్ని 10 రోజుల కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే బుధవారం రోజున చదువుల తల్లైన సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం కూడా గుడివాడలో ప్రప్రథమగా శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలోనే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క కార్యక్రమము అతి వైభవంగా జరుగుతుంది. మరి నమస్తే. పట్టణ వైస్ సంఘం కార్యకర్తలకి ప్రెసిడెంట్ గారికి నమస్కారం. గంగరాజు గారు ఈ గుడికి ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడాను చాలా డెవలప్మెంట్స్ కానీ పూజా కార్యక్రమాలు కానీ దసరా నవరాత్రుల్లో కానీ అన్నదాన కార్యక్రమం కానీ చాలా హ్యాపీగా చక్కగా చేస్తున్నారు. భక్తులు కూడా చాలా సహకారం చేస్తున్నారు. తర్వాత విరాళాలు కూడా ఎవరు తోసిన విధంగా గంగరాజు గారు అడగకుండానే వాళ్ళు ఎవరెవరి వాళ్ళు సహస్రంగా ఇస్తున్నారు.
చిన్నేరుకుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవస్థానం నందు శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవపేతంగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవిగా అలంకరింపబడి భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. నేడు శుక్రవారం ధనలక్ష్మి అలంకరణ కావడంతో సుమారు 35 లక్షల రూపాయల నోట్లతో ఆలయాన్ని అలంకరించడమే కాకుండా 108 స్వర్ణ పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు మరియు ఆలయ అర్చకులు పాల్గొనడం జరిగింది. శ్రీ 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 గణపతి సజ్జానంద జ్ఞానబోధ సభా ట్రస్ట్ చిన్నరూపాడు గ్రామంలో గుడివాడకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆశ్రమంలో 2012 ఫిబ్రవరి 3వ తేదీన స్వామివారి కరకమలముతో అష్టలక్ష్మి అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గుడి దినదిన ప్రబుద్ధమానమై విరాజిల్లుతున్నది. భక్తులు కూడా విశేషంగా ఆకర్షించి భక్తుల యొక్క కోరికలు కూడా అమ్మవారు తీరుస్తున్నారు. సంతానలక్ష్మి అలంకారం రోజున సంతానలక్ష్మి పూజ కట్టిన వాళ్ళకి పిల్లలు కలిగిన వాళ్ళు ఉదంతాలు బోళ్ళు ఉన్నాయి. అలాగే ధనలక్ష్మి అలంకారం రోజున అలంకారం చేయించిన వారికి ధనప్రాప్తి కూడా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు రెండో రోజు ధనలక్ష్మి అలంకారం వేస్తున్నాము. అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి అందరూ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ గుడి ప్రతిష్ఠ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలలో గుడికి కావాల్సిన సర్వహంగులు ఆల్మోస్ట్ దాదాపు ఏర్పాటు చేసాము భక్తుల సహకారాలతో. ఇంకా చేయాల్సింది సుమారుగా ఇంకో ₹1 కోటి పని ఉంది. ముందు 10,000 అడుగు ముఖమండపం ఫినిషింగ్ వర్క్ ఉందండి. అమ్మవారికి గుడి ఎదురుగుండా వాహనాలు గది పూజారి క్వార్టర్ కట్టాల్సింది ఉంది. ఆల్రెడీ 2 పూజారి క్వార్టర్లు కట్టాము, సరిపోవట్లేదు. ఇంకో పూజారి క్వార్టర్ కట్టాలి. పక్కన కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి రూముల కోసం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. ఈ మొత్తం ఖర్చు ముఖమండపం మీద చాలా కూడా కట్టాలి. మొత్తం ఖర్చు సుమారు ₹1 కోటి ఉంది కాబట్టి ఇప్పుడే పనులు కూడా మొదలెట్టాము ఇప్పుడేను. కాబట్టి భక్తులు కూడా ఇతోతంగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. రేపు అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో మన దర్శనం ఇస్తారు. అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి విశేషంగా అర్చన చేసి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రెండో రోజు అమ్మవారి యొక్క అలంకారాలు. రెండో రోజు ధనలక్ష్మి అలంకారము. ధనలక్ష్మి అలంకారం అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉండేది ఆర్థికమైన ధనము. అందువల్ల ధనలక్ష్మి అమ్మవారిని నిత్యము సేవిస్తూ ఉండి ఆమె సహస్ర నామ పూజ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమంలో అమ్మవారికి అవకాశ స్థాపనం చేసుకుంటూ ఉన్నాము. అమ్మవారికి ఈరోజు సహస్రనామ పూజ అర్చన కార్యక్రమం జరిగింది. అదే విధాన అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతూ అమ్మవారిని ధనధాన్య శుభవృద్ధిగా అభివృద్ధి చెందుతుండాలని అందరూ కూడా అభివృద్ధి చెందుతూ చేసుకుంటూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య సౌభాగ్యాలతో ఇది ఉండాలని కోరుకుంటూ దనియాలపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల వేడుకలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు అమ్మవారు మంగళ గౌరీదేవిగా అలంకరింపబడి భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. నేడు శుక్రవారం అమ్మవారు మంగళ గౌరీదేవిగా దర్శనమివ్వడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పునీత్ శర్మ మాట్లాడుతూ 9 రోజుల పాటు వైభవపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రతిరోజు అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈసారి నవరాత్రి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దనియాలపేట కూటమి నాయకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డు చేరువైనటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని నేడు రెండవ రోజు శుక్రవారం నాడు అమ్మవారి భక్తులకి శ్రీ మంగళగౌరీదేవిగా దర్శనమిస్తున్నారు. సుమంగళీలకి ఎంతో ముఖ్యమైనటువంటి సౌభాగ్యాన్ని అందించే ఈ మంగళగౌరీదేవిని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ 10 రోజుల యందు దేవస్థానం వద్దకు వచ్చి
అమ్మవారికి చేసే వివిధ అలంకారాలను తిలకించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ విజయదుర్గ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పిన్నమినేని నగర్ నక్కల కాలువ గట్టున వేంచేసి ఉన్న శ్రీ నాగ కనకదుర్గాదేవి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకోగా నేడు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం అవ్వడం జరుగుతుంది. నేడు దంపతులు పేట్ల మీద కూర్చొని అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు పాలకులు కిషోర్ తెలిపారు. ప్రతిరోజు అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడమే కాకుండా సన్నిధిలో పీటల మీద కూర్చొని కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించిన దంపతులకు అమ్మవారు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మో నాగమణి, పాలకులు కిషోర్ కుటుంబ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు 2వ రోజు. ఈరోజు పీటల మీద కూర్చొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించిన దంపతులు కట్టా శ్రీకాంత్, శివలక్ష్మి తిరుపతమ్మ, కట్టా రాంప్రసాద్, లక్ష్మీ శ్యామల, లుక్క నాగబాబు, దివ్య దంపతులు ఈరోజు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారికి ప్రప్రథమగా గణపతి పూజ, కంకణ ధారణ, శ్రీచక్రార్చన, అభిషేకము, కుంకుమార్చన, అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రతిరోజు ఈ దసరా నవరాత్రుల 9 రోజులు అమ్మవారికి హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృప పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. ఈరోజు అమ్మవారి యొక్క అలంకారము గాయత్రీదేవి. గాయత్రీదేవి అంటే వేదాన్ని వర్ణించే అమ్మవారుగా ఈరోజు అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్నారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. రోజు పాలకులు కిషోర్ ఆధ్వర్యంలో ఎంతో మహిమాన్వితమైన నాగదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు 5 ముఖములతో 5 అన్నములతో ఎంతో అందమైన ముఖముతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారికి నవరాత్రులు 9 రోజులు ఒక్కొక్క విశిష్టత కలిగింది. ఈరోజు అరుణుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు తన అస్త్రములతో భ్రమరములుగా మార్చి అరుణుని సంహరించడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని ఎవరైనా సరే విద్య తెలివితేటలు కావాలనుకున్న వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తే సర్వ విద్యలకు ఆది మూలమైన ఆదిదేవత గాయత్రీదేవి కృపా కటాక్షాలు కలుగుతాయి. కావున గుడివాడ పట్టణ ప్రజలందరూ గాయత్రీదేవిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. పెనిమినేని నగర్ నక్కల గట్టు మీద వేచి ఉన్న శ్రీ నాగదుర్గాదేవికి ఈవేళ గాయత్రీదేవి అలంకరణతో అమ్మవారి దర్శనం ఉంది. కానున్న భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. శ్రీ మాత్రే నమః. మేము లాస్ట్ టైం కూడా ఇదే గుడిలో మహాచండీ అవతారం రోజు పీటల మీద కూర్చున్నాము. మేము అనుకున్న పనులన్నీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి. మా అత్తయ్య గారు ఫస్ట్ వచ్చి మాకు మ్యారేజ్ అవ్వాలని కోరుకున్నారంట. అలాగే అనుకున్న వెంటనే మాకు మ్యారేజ్ అయింది. అలాగే మాకు పెళ్ళైన 2 yearsలోనే 2 పిల్లలు కూడా పుట్టారు. ఇక్కడికి రావడం బిల్డింగ్ కూడా కట్టుకోగలిగామండి. చెప్పు మాట్లాడు. మేము అనుకున్నట్టుగా ఇల్లు కూడా కొనుక్కున్నాము. పిల్లలు పుట్టారు. ఆర్థికంగా కూడా సమస్యలు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అన్నీ జరుగుతున్నాయి, క్లియర్ అవుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా కూర్చోవాలని 2వ రోజు గాయత్రీదేవి అలంకారం రోజున కూర్చున్నాము. అలాగే అమ్మవారి దయతో పాటుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పాలకొల్లు కిషోర్ గారు కూడా భక్తులకు ఎంతో సహాయంగా చేస్తున్నారు. అనుకున్న కార్యక్రమాలు అవి నిర్వహిస్తున్నారు. పూజలు చేయడానికి ఆయన కూడా ఎంతో సహకారం తెలియజేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో కేటీఆర్ ఉమెన్స్ కాలేజీలో వనం మనం ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేయడం జరిగింది. అనంతరం కాలేజీ ప్రాంగణంలో క్లబ్ సభ్యులు మొక్కలు నాటడం జరిగింది. ప్రకృతి విపత్తు ఏర్పడినప్పుడు జరిగిన నష్టాన్ని మనమందరం కళ్లారా చూశామని, ఇటువంటి నష్టం భావితరాలు కలగకుండా ఉండాలంటే ప్రకృతిని మనమందరం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గద్దె
శేషగిరిరావు తెలిపారు. మొక్కలు తీసుకున్న విద్యార్థులందరూ బాధ్యతగా తమ ఇంటి వద్ద ఉన్న ఈ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎన్వివిఎస్ ప్రసాద్, కేటీఆర్ ఉమెన్స్ కాలేజీ సెక్రటరీ పర్వతనేని నిర్మల, ఆసి ఉపదృష్ట రాంబాబు, జడ్సీ విశ్వంశెట్టి కిషోర్, ప్రగతి అధ్యక్షులు నల్లూరి శేషగిరిరావు, సెక్రటరీ అన్ని నవీన్, జిల్లా నాయకులు సనక సుబ్బారావు, మనోజ్ కుమార్, జైన్, రాందేని వేణుబాబు, మల్లంపల్లి వెంకటరావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. 208 దేశాల్లో ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏ విపత్తు జరిగినా మేమున్నాము అంటూ మొట్టమొదట వచ్చి సహాయ సహకారాలు అందించే సేవా సంస్థ. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రవి అస్తమించిన సేవా సామ్రాజ్యంగా 208 దేశాలతో దాదాపు 15 లక్షల మంది మెంబర్స్తో విరాజిల్లుతుంది. ఎక్కడ మానవాళికి ఎక్కడ ఏ విపత్తు జరిగినా మొట్టమొదటి మేము ఉన్నాం అనేది. నిన్న కేరళలో వాయనాడులో విపత్తులు వచ్చి కొట్టుకుపోతే లైన్ మిత్రులమే మొట్టమొదట $1,00,000 అంటే $84 లక్షలు. ఆ తర్వాత దానిని తెచ్చుకుంటూ వెళ్ళి ₹5 కోట్ల వారి సహాయ సహకారాలు. అలాగే గత 60 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విపత్తు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అండ్ కృష్ణా జిల్లా మీద ఉగ్ర రూపంతో మన బుడమేరు విరుచుకుపడితే ఆ రోజు మా లైన్ మిత్రులు రమారమి 3,500 మంది కృష్ణా జిల్లాలో ఉన్నారు. ఎవరికి చేసిన సాయం వాటికి అందించుకుంటా ముందు ప్రజల్లో మనోబలతము ఆత్మవిశ్వాసాన్ని జారిపోకుండా వారందరినీ కాపాడుకుంటా ముందుకు తీసుకెళ్తా ఎన్నో సహాయ సహకారాలు అందించుకుంటారు. మా లైన్ మిత్రులందరూ కలిసి దాదాపు $10 లక్షలు కలెక్ట్ చేసి అక్కడ విపత్తు జరిగిన వాటికందరికీ కిట్లు అవన్నీ అందించాము. మా లైన్స్ ఇంటర్నేషనల్కి నేను లెటర్ రాస్తే మొట్టమొదట ఎమర్జెన్సీ గ్రాంట్ కింద, అంటే ఆ జరిగిన 2-3 రోజుల్లోనే మెడిసిన్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాటి కోసం ఒక $10,000 అంటే $8,40,000 పంపించడం జరిగింది. తర్వాత సవ్యదేవిగా మొత్తం ఇలా 30 మంది మరణించారు. ఇంత ప్రాణ నష్టం, ఇంత ఆస్తి నష్టం జరిగితే $1,00,000 అంటే $84 లక్షల ప్రజల సహాయార్థం వాళ్ళు పంపించారు. అవన్నీ మేము జాగ్రత్తగా ఎవరికైతే విపత్తుల్లో ఉన్నారో వాడికందరికీ, అంటే స్పాన్ ఆఫ్ 24 అవర్స్లో ప్రతి కుటుంబము ఆ కృష్ణా జిల్లా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రతి కుటుంబము $1,00,000 నుంచి $4 లక్షల కోల్పోయారు. అంటే చూస్తాను కానీ దాదాపు 8 అడుగులు వాటర్. ఫస్ట్ ఫ్లోర్ అనేది, గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎక్కడ ఏ అపార్ట్మెంట్స్లో కనపడకుండా మొత్తం వాటర్ వచ్చేసింది. ఫ్రిడ్జ్లు కానీ, టెలివిజన్ కానీ, టీవీలు కానీ, పుస్తకాలు కానీ ఆస్తి. ఈరోజు మెగా డీప్లాంటేషన్కి ఇచ్చేసిన గవర్నర్, ప్రీతం గవర్నర్ శాస్త్రి గారికి, వేదిక ఇచ్చిన డిఎస్సీ కోఆర్డినేటర్ ప్రసాద్ గారికి, మరియు ప్రెసిడెంట్ శాస్త్రిరావు గారికి, యూనివర్సిటీ వ్యాక్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఏరియా ప్రెసిడెంట్ కృష్ణారావు గారికి, జడ్సీ కిషోర్ గారికి, సెక్రటరీ నిర్మల గారికి, ప్రిన్సిపల్ గారికి, అందరికీ ఇచ్చేసిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకి నా యొక్క నమస్సమాజంలో. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏమిటి? ట్రీ ప్లాంటేషన్. మీరు ఇప్పుడు నిన్న మొన్న బాగా ఎండలు ఉన్నాయి. మీ కాలేజీ బయట చూస్తే గేట్ పడుతుంది. ఇక్కడ కేటీఆర్ కాలేజ్ గేట్ ఉంది. గేట్ పడినప్పుడు మోటార్ సైకిల్ ఎక్కడ అవుతాయమ్మా? పక్కన చెప్పండి. ఎందుకంటే చెట్టు నీడ కోసం చల్లగా ఉంటుందా? అవునా? చెట్లు లేకపోతే ఏమవుతుంది? ఎండ ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసి చెట్లు ఏం చేస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. మనుషులు బతికే దేని మీద? కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకున్నాయి కదా చాలామంది. ఆక్సిజన్ ఎంత కొరత ఉందో తెలుసుకుందా మీకు? అప్పటి నుంచి మీరు భవిష్యత్తు పౌరులు మీరందరూ శ్రద్ధగా, ఇది బయాలజీ సబ్జెక్ట్ ఒకటే కాదు, అంత మానవాళి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి వాళ్ళు గవర్నర్ గారు ఏం చెప్పారు దాకా మీకు? మొక్కలు పెంచండి, మొక్కలు నాటండి, మొత్తం ప్రపంచం అంతా పచ్చదనం చేయండి అన్నారు. మీకు ఇంకో చెప్పారు గవర్నర్ గారు, ఏమన్నారు? మీ ఇంట్లో పుట్టినరోజుకో
మీ బర్త్డే కానీ మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం సౌకర్యాలు కానీ ఏ కార్యక్రమం కానీ ఏదో మొక్కని గిఫ్ట్గా ఇవ్వమన్నారు చెప్పారా? అర్థమైంది? అందరూ ఆశిస్తారా? దానిలో పేరు చూసారా? కంటి శైలజ శ్రీనివాస్ అనే పేరు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం వాళ్ళు అక్కడి నుంచి యూఎస్ నుంచి పంపించారు చేయమని కాన్సెప్ట్. ఎందుకంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా వాళ్ళ అక్కలు మా 7 అక్కలు చదువుకున్నారు ఈ కాలేజీలో. అందులో ఏమో ఒక చెల్లి ప్రత్యేకంగా కేటీఆర్ కాలేజీ అభిమానంతో ఇక్కడే చేయాలని చెప్పి పంపించింది. నేను చెప్పా కాలేజీ ఒకటే కాదు, కాలేజీ చదువుకున్న పిల్లలు రూరల్ నుంచి వస్తున్నారు, చాలా మంది పల్లెటూరు నుంచి. అందరూ తొల మొక్క పెట్టాలి, మీకు కూడా తొల మొక్క ఇవ్వాలి. అందరూ పెంచుతారా? మరి ఎక్కడ మాట అట్లా పెద్ద చెట్టు చేసి మీకు ఒకరిగా కాదు మానవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అవునా కదా? గవర్నర్ గారి పిలుపు, ఇంకోటి గవర్నర్ గారి పిలుపు మొత్తం 5 ఇచ్చారండి గవర్నర్ గారు. ఈ చెట్లు నాటమని 8 ప్రాజెక్టు. తర్వాత చైల్డ్హుడ్ క్యాన్సర్ మీద పోరాడుకుంటాం, అవేర్నెస్ క్యాంపులు పెడతాం. తర్వాత ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది కదా మీ కాలేజీలో, దీంతో అన్ని క్యాంపులు చేస్తాం. 3వది డయాబెటిక్ క్యాంపులు. ఈ ఏడు భారతదేశం ప్రతి ముగ్గురికి ఒక షుగర్ అటాక్ అవుతుంది. కాబట్టి డయాబెటిక్ అవేర్నెస్ క్యాంపులు. మీరుంటారు, మీ ఇంట్లో ఉంటారు ముసలాడ ఒకళ్ళ 40-50 ఏళ్ళకి వచ్చేస్తాం షుగర్. వాళ్ళు బాగానే ఉన్నట్టు అమ్ముతుంటే టెస్ట్ చేసుకుంటూ పుళ్ళు తగ్గవు, వాళ్ళకి పుళ్ళు తగ్గవు, ఒళ్ళు తగ్గవు, పుళ్ళు పడితే పుళ్ళు తగ్గవు. ఏంటంటే షుగర్ మనకు తెలియదు, వాళ్ళకి టెస్టింగ్ చేసుకోవో తెలియదు. కాబట్టి అంటే ఆ డయాబెటిక్ అవేర్నెస్ క్యాంపులు. మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు గత నెలలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించిన అనంతరం రేపు ఆదివారం అనగా 6వ తేదీన శాంతి నిమిత్తం స్వామివారి దేవస్థానం ఎదురుగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతూ ఆలయ పాలకవర్గ సభ్యులు శాసనసభ్యులు వెనుగళ్ల రామును ఆయన నివాసం వద్ద కలిసి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో అన్న సమారాధన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, అన్నదాన కార్యక్రమానికి ఇంకా 2 రోజుల సమయం ఉన్నందున ఎవరైనా భక్తులు సహాయం చేయాలనుకుంటే ఆలయం వద్దకు వచ్చి వారి విరాళాలను అందజేయాలని కోరటం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా మా దేవస్థాన కమిటీ వారిచే, అలాగే దేవస్థానం యాజమాన్యం వారిచే చాలా అద్భుతంగా నిర్వహించబడ్డాయి. మరి భక్తులందరూ కూడా ఈ నవరాత్రులను జయప్రదం చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మా కమిటీ తరపున మరియు దేవస్థానం తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎల్లుండి అనగా 6వ తారీఖు జరగబోవు అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా 8,000 నుంచి 10,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం కలదు. కావున నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇవాళ రేపు కూడా సమయం ఉన్నందువలన భక్తులు ఎవరైనా కూడా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ స్వామివారికి ఏమన్నా ఇవ్వాలనుకుంటే దేవస్థానం వద్దకు వచ్చి రుసుము చెల్లించి, అలాగే మీరు ఏమన్నా వస్తు రూపేణా ఇవ్వాలన్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చి తగిన రసీదును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎల్లుండి 6వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకు సుమారుగా 10,000 మందికి భారీ అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయమైంది. కావున గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెదవిధి వడ్లపోలమాంబ ఆలయం నందు జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు 2వ రోజుకు చేరుకున్నాయి. నేడు 2వ రోజు అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవిగా అలంకరింపబడి భక్తులకు దర్శనం అవ్వటం జరుగుతుంది. అత్యంత వైభవంగా ప్రతి ఏడాది రెల్లి సంఘం నేతృత్వంలో వడ్డెపోలమామ ఆలయం నందు 9 రోజుల పాటు అమ్మవారిని విశేషంగా అలంకరింపబడి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేస్తారు. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో దనాల సత్యమ్మ, దనాల వెంకటరత్నారావు, దనాల లక్ష్మి, డాక్టర్ శ్రీను, కాకి ప్రసాద్, సోమేశ్వరరావు, దనాల సత్యనారాయణ, సంగిరెడ్డి శ్రీనివాసరావు, భూపతి శ్రీనివాసరావు, ఆకుల రాము, మాడుగుల విశ్వనాథ, దనాల ఫణి, శ్రావణి తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా రాగాం భుజవాసిని విలసిని చందాంతు తేజస్విని ఆరాగరుదిరాం భరహరి సఖీ యాత్రీ మనోహరాదిని యా క్షీరార్ణవబంధనాత్ ప్రకటిత విష్ణోచ్చయాగ్రేహిణి సామాం పాతు సదా రమా వ్రతప్రియా శ్రీ వైభవశ్రీ ముదా. మన గుడివాడ పెద్ద వీధిలో వేంచేసినటువంటి వడ్డపోలమాంబ దేవస్థానం నందు దేవీ నవరాత్రి సందర్భముగా ఈ రోజున అమ్మవారికి
గజలక్ష్మీదేవిగా అలంకరణ చేసి ఉన్నారు. 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. పూజా కార్యక్రమం విశేషముగా జరుగుతున్నాయి. ఈ భక్త సమాజం వారు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేసుకున్నారు. 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి అమ్మవారిని దర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. పెద్దవీధిలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ వడ్డబాలమ్మ దేవస్థానం నందు దేవీ శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు అమ్మవారు గజలక్ష్మి అవతారంగా అలంకారం చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి కరుణా కటాక్షాల పాత్ర కాగలరని కోరుతున్నాము. అలాగే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పేరూరు గ్రామ వాస్తవులైన సోమ వీర వెంకట సత్యనారాయణరావు రామలక్ష్మి కుమారుడు సోమ శ్రీరామ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు వేడుకలను ఇలా వృద్ధుల మధ్య జరుపుకోవాలన్న ఆలోచన శ్రీరామ్ కుమార్ కుటుంబ సభ్యులకు రావడం ఎంతో అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శ్రీరామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బొగవరపు తిరుపతయ్య, జాజుల తాతార, కమ్మో నాగమణి, బోనం గోపిక, కంతెటి హరిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. కృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పేరూరు గ్రామ వాస్తవ్యులు మా బావగారైన సోమ వీర వెంకట సత్యనారాయణ గారు పిఎస్సిసిఎస్ దాకరం మాజీ అధ్యక్షులు మరియు వారి సతీమణి రామలక్ష్మి గారు పేరూరు మాజీ సర్పంచి వారి కుమారుడు శ్రీరామ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం శాంతి వృద్ధాశ్రమంలో. ఆయన మా బావగారు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పుట్టినరోజు కానీ ఆయన పుట్టినరోజు కానీ శ్రీరామ్ కుమార్ ప్రతి పుట్టినరోజుకి అనాథ వృద్ధాశ్రమంలో కైకలూరు నుంచి ఏలూరు నుంచి పేరూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ గుడివాళ్ళ వృద్ధాశ్రమంలో కార్యక్రమాలు చేయడం ఆయనకు అలవాటు. ఆయన గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున పరిచయంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే శ్రీరామ్ కుమార్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఓకేనా. ఈరోజు శ్రీకృష్ణ రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడే చెప్పారు శ్రీరామ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ముదినేపల్లి దగ్గర ఈ కార్యక్రమం పేరూరు ఈ వాస్తవం నేను లోగడే చెప్పాను. ఈ జిల్లా తాలూకా మండలము అవన్నీ దాటిపోయారు. ఆయన మనకు ముదినేపల్లి దగ్గర కావచ్చు కానీ మొత్తం రాష్ట్ర నలుమూల చిత్తూరు నుంచి ఎక్కడి నుంచి కూడా ఆయన స్పాన్సర్స్ ఒక లిస్టు రాసుకుంటే ఆ లిస్టు ప్రకారమే ఈయన అడగకపోతే ఫోన్ చేసి ఏమంటే మా అమ్మాయి మనవరాలు బర్త్డే ఉంది, మా అమ్మాయి పుట్టినరోజు ఉంది, ఇవన్నీ ఇంకొకటి మ్యారేజ్ డేలు రకరకాల కార్యక్రమాలు ఆ లిస్టు రాసుకుంటే ఆ లిస్టు వాళ్ళే గుర్తు చేస్తున్నారు. ఎందువలంటే అంత రావటానికి కారణము ఆయన నిస్వార్థంగా సేవ చేసి ప్రతి ఈ వృద్ధాశ్రమాలను చేయటం అంటే నాకు మహా ఇష్టం. ఎందువలంటే దీంట్లో గౌరవాధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి ఈ శాంతి వృద్ధాశ్రమాలను ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయమని అన్ని సంఘాలను అడుగుతాను. అలాగనే మన హరిగారు దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాంటి కార్యక్రమాలు హరిగారికి టైం టేబుల్ మొన్ననే ఒక కార్యక్రమం జరిగింది. ఇంకా అంతకుముందు స్కూల్లో కార్యక్రమం ఏది కూడా వదలట్లేదు. మన గాంధీ జయంతి వేడుకలు కూడా బాగానే చేశారు అందరిని పిలిచి. ఇలాంటి హరికుమార్ గారికి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక రోజులో ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. డబ్బులు అయితే ఎవరో ఒకరు ఇస్తారు కానీ ఈ రోజుల్లో మ్యాన్ పవర్ కావాలి. అలాంటికి ఆయన సమీకరించి ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా హరికుమార్ గారికి, నాగమణి గారికి, ఇంకా ఇక్కడ ఇచ్చే డయాస్ మీద అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు చేస్తాను. ఈరోజు సోమ శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు మధ్యన కేక్ కటింగును అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎందరో పుట్టినరోజులు చేసుకుంటారు కానీ కొందరు మాత్రమే పేదల మధ్య పుట్టినరోజు చేసుకొని నలుగురికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలని ఆలోచిస్తారు. ఈ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని శ్రీరామ్ గారికి
పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. యాదవ సేవా సంఘం పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో సోమా శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడపట్నం శాంతి వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. అంటే పుట్టినరోజులు అందరూ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి పెద్దవాళ్ళు అనాథలుగా ఉన్న వాళ్ళ మధ్యకు వచ్చి పుట్టినరోజులు చేసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమము. అంటే మనం ఇంట్లోనే తినడం కాకుండా ఒక్క పూటైనా మన పుట్టినరోజుకి పేదవాళ్ళైన వృద్ధులకి అన్నం పెట్టాలనే ఆశయంతో మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. హరికుమార్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో ముందుండి ఇంకా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆయనకి ఎప్పుడు మరి గాడ్ ఆశీస్సులు ఉండాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు మా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అవసరమైన వారికి ఉచిత ఇసుక ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఇసుక సప్లై సరిగా లేక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పుడైనా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి లక్ష్మణరావు, సిహెచ్ శివనాగమల్లేశ్వరరావు, పి రజని, సిహెచ్ రాంబాబు, సిహెచ్ నాగరాజు, పి వీరమ్మ, ఏ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తానని వాగ్దానం చేసింది. ఇచ్చినట్టు కూడా ప్రకటించారు. ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంది. 100 రోజులు అయిపోయింది, కానీ ప్రభుత్వం ఉచిత ఇసుక ఇచ్చినట్టు ప్రకటనలో చేశారు. కానీ కిందకు వచ్చేటప్పటికి ప్రభుత్వం ప్రకటనల వరకే పరిమితమైంది, కానీ కింద ఆ పరిస్థితి లేదు. ఇలా ఇసుక గత ప్రభుత్వంలో ఎట్లా దాచుకుని అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఇసుక కిందకి పేదవాళ్ళకు వస్తే కింద ఈ కన్స్ట్రక్షన్ రంగంలో నిలదొక్కుని వాళ్ళు బతకడానికి జరుగుతూ ఉంది. ఇందాక భవన నిర్మాణ కార్మికుల సెంట్రల్ అడ్డాల్లో అడిగితే 5 నెలల నుంచి పనులు లేవండి అనే పరిస్థితి చెప్పిన పరిస్థితి ఉంది. నిజంగా చూస్తే ఇలా అడ్డాలకి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇసుక ఇచ్చారని అక్కడ మీడియాలో కూర్చుని పెద్ద మాటలు చెప్పడం కాదు, కిందకి రండి, అడ్డాల్లోకి వచ్చి అడగండి అసలు ఏ బాధలు పడుతున్నారు టాపీ కార్మికులు, భవన నిర్మాణ రంగం ఏ ఇబ్బందులు పడుతుంది అనేది. గతంలో అయితే నెలకి 10 రోజులు 15 రోజులు అలా చేసేవాళ్ళు. ఇలా అయితే నెలకి 5 రోజులు కూడా పనులు చేయలేక, పనులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదో ఉచిత ఇసుక ఇచ్చినట్టు ప్రచారం కాదు, కిందకు వచ్చి వాస్తవ పరిస్థితుల్ని గమనించాలని ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. ఏదో గత ప్రభుత్వంలో ఏదో జరిగిందన్నారు, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా గ్రహించాలి. లేకపోతే గత ప్రభుత్వాలకి ఏం చేశారో ప్రజలు అదే ఈ ప్రభుత్వాలకు చేస్తారు. ఎందుకంటే వేలాది మంది ఇలా రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళ ఉపాధి మెరుగుపడితేనే ఈ రాష్ట్రంలో కొంత వాళ్ళ బతకడానికి జీవన విధానం ఉంటుంది. కాబట్టి దానిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా క్వారీలు తెరిపించాలి. తెరిచే క్వారీల్లో సప్లై అవుతుందా లేదా, అక్కడ క్వారీలు తెరిచిన తర్వాత కూడా అక్కడ బ్రోకరేజీ రకరకాల దోచుకునే పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి. ఉచిత ఇసుకని పెద్ద ఎడ్డింగ్లు కనపడుతున్నాయి, కానీ కిందకు వచ్చేటప్పటికి మాత్రం ఆ పద్ధతిలో ఇలా ఇసుక సామాన్యులు మధ్యతరగతికి అందే పరిస్థితి లేదు. అట్లాగే ఉపాధి కూడా ఇది లేదు. మన రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం ద్రోహం చేసింది, మేము వస్తే వాళ్ళకి న్యాయం చేస్తామని పదే చెప్పారు. కానీ వాళ్ళ గురించి ఈరోజు పట్టించుకోవట్లేదు. అట్లాగే సంక్షేమ బోర్డును కూడా ప్రారంభించట్లేదు. వేల కోట్ల రూపాయలు ఇలా సంక్షేమ బోర్డులో నిధులు రావాల్సిన పేదవాళ్ళు ఉన్నారు. డెలివరీ అయితేనో లేకపోతే డెలివరీతో పాటు పెళ్ళి కానుకో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కొన్ని వాగ్దానాలు చేసింది. ఇసుకని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ అందుబాటులోకి ఉచితంగా తీసుకురాకపోగా ఇప్పటికి కూడా ఇసుక రీచ్ని తెరిపించకుండా ఇసుకని ఆపి భవన నిర్మాణ కార్మికులకి చాలా ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది.
గత ప్రభుత్వం కూడా ఇదే విధానాలను అధికారంలోకి రావడంతోనే భవన నిర్మాణ కార్మికుల జీవితాల మీద ఆర్థికపరమైనటువంటి దెబ్బని కొట్టింది. మరి భవన నిర్మాణ కార్మికులు అనేక ఆందోళనలు కూడా చేశారు. మరి గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు భవన నిర్మాణ కార్మికులు. రాష్ట్రంలో దరిదాపు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మరి గత ప్రభుత్వ విధానాలు బాగోలేదని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అయినా కానీ గత ప్రభుత్వం ఏమైతే చేస్తూ ఉందో అదే విధానాలని మళ్ళీ భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది. మరి వచ్చి 3 నెలలు కంప్లీట్ అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇసుకని మరి రిలీజ్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మరి అందుకని ఈ రోజున సిపిఎం పార్టీగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అనేక మంది ఇల్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ మరి ఇసుక లేక ఆ నిర్మాణాలు ఆగిపోయినాయి. మరి భవన నిర్మాణ కార్మికులకి ఇసుకే ప్రధానమైనటువంటి వనరుగా ఉంది కాబట్టి భవన నిర్మాణ కార్మికులు లక్షలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇవాళ ఉపాధి లేకుండా పోయింది. కాబట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రోజున సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక ఇసుక రీచ్ను తెరిపించి అందరికీ పనికి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ముందు చేయడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీగా ఉచితంగా ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇసుక అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా సరే ఇంతవరకు ఇసుకనే ఉచితంగా ఇవ్వలేదు. అది ఇంతవరకు రీచ్లు కూడా తెరిపించినటువంటి పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిని తీసుకొచ్చింది జనాల మీదకే. అట్లాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా సరే ఇసుకనే ఇవ్వనటువంటి పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చూస్తే అలా కుటుంబాలతో సహా రోడ్డు మీద పడే పరిస్థితి. ఈరోజు మన సెంటర్లో చూస్తే వాళ్ళు రోజు పనికని చెప్పి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ చూసినా. కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఎమ్మటే ఇసుకనే ఇస్తానన్న హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఉచితంగా ఇస్తానన్న హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దొండపాడు గ్రామంలో సుమారు 43 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే రాము. రాబోయే 5 ఏళ్ల కాలంలో గ్రామంలో ప్రతి మూల రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. గౌరీ శంకర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రాము. అమ్మవారి కరుణ కటాక్షలతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. శరన్నవరాత్రి వేడుకల్లో నేడు 2వ రోజు ఆలయాల్లో పలు రూపాల భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్న భక్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.